ఈ నెల 31న వినుకొండలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ మేళా గోడ పత్రికలు విడుదల చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని జీవీ ధ్వజమెత్తారు. 5 ఏళ్లు పరిశ్రమలను చావుదెబ్బ తీసి నిరుద్యోగులను నరకయాతనకు గురిచేశాడని, మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే మొదటి ప్రాధాన్యమని జీవీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని, అలాగే చంద్రబాబు, పవన్, లోకేష్ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. వినుకొండ ప్రాంత యువతకు ఎక్కువ ఉద్యోగాలు రావాలన్నదే నా ఆకాంక్ష అని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 31వ తారీఖున ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున జరిగేటువంటి వినుకొండలో ఈ మెగా జాబ్ మేళాకి 25 కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, అట్లాగే డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి, ఇంటర్ చదివిన వాళ్ళకి, ఈవెన్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చాయి. క్వాలిఫికేషన్ బట్టి వేరియస్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. 31వ తారీఖు మన వినుకొండలో జూనియర్ కళాశాలలో జరిగే జాబ్ మేళాని అందరూ కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో, వినుకొండ నియోజకవర్గంలో 25 కంపెనీలు తీసుకొచ్చి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా జాబ్ మేళాలు పెట్టి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ జాబ్ మేళాని నిరుద్యోగ యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈరోజు టెక్ మహీంద్రా కంపెనీ, అపెక్స్ సొల్యూషన్స్, అలాగే మంచి కంపెనీలు అమర్ రాజా ఇండస్ట్రీస్, పెద్ద కంపెనీస్ వాళ్ళు 31వ తారీఖున మనం వినుకొండ వస్తున్నారు. అలాగే ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, డైకిన్ కంపెనీ, హెట్రోడ్రగ్స్, హీరో మోటార్ కార్పొరేషన్, అలాగే షణ్ముఖ అగ్రిటెక్, ఇలాంటి ఎన్నో కంపెనీలు, పెద్ద కంపెనీలు మన వినుకొండ వస్తున్నాయి. 25 కంపెనీలు మన వినుకొండ వస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఐటీ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, రిటైల్ అవుట్లెట్స్ లో, ఇట్లా మీ యొక్క అర్హతను బట్టి, ఎక్స్పీరియన్స్ ని బట్టి 12,000 శాలరీ నుండి 40,000 దాకా శాలరీస్ ఆఫర్ చేస్తూ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 10th డిగ్రీ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలు నియామకం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకులందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరికీ అభినందనలు. 31వ తారీఖు తప్పనిసరిగా రండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన వినుకొండ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలనేది నా ఆకాంక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.